Show Christ through lives. Let's show Christ through our own lives. ప్రభునామములో మీ అందరికీ మరొకసారి నా వందనాలు, నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన మరొక మంచి స్టడీ టైం బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న కొన్ని సంగతులు ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. అండ్ వీ హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ మీనింగ్ఫుల్ సెషన్స్ బేస్డ్ ఆన్ హీబ్రూస్ 11. విశ్వాసం గురించిన చాలా మంచి ఆలోచనలు గత 2 సెషన్స్ లో మనం చేసాం. బిబ్లికల్ వ్యూ ఆఫ్ ఫెయిత్ ఏంటి అనేది 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవుడు చెప్పిన మాటను నమ్మి ఆ మాట కొరకు నిరీక్షణ కలిగి విశ్వాసంతో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళి తగిన ప్రతిఫలము తమ జీవితంలో వాళ్ళు అనుభవించకపోయినా కూడా తమ విశ్వాసానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చినా కూడా వాళ్ళు విశ్వాసానికి నిలబడ్డారు తప్ప వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే 10వ అధ్యాయంలో ఉన్న సంగతులు మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసము నుండి కృంగిపోకుండా, అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా, శ్రమ మీద శ్రమ, సమస్య వెంబడి సమస్య, బాధ వెంట బాధ, ఒకదాని మీద ఒకటి ఊపిరాడనీయకుండా కష్టం వాళ్ళకి సంభవించినప్పుడు సాధారణంగా ఎవరైనా కృంగిపోయే అవకాశం ఉంది. కానీ ఆ సందర్భంలో వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి, ధైర్యం చెప్పటానికి 10వ అధ్యాయం ఆఖరి భాగంలో వాళ్ళని ప్రోత్సహించినట్టుగా మనం చూస్తాం. మనం ధైర్యం తెచ్చుకోవాలి, ఓపిక కలిగి మనం ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళొద్దు, మనం వెనక తీయొద్దు అని వాళ్ళని ప్రోత్సహిస్తూ 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల జాబితాని ప్రస్తావించాడు. సో అవి లాస్ట్ వీక్ తో మనం ముగింపుకు వచ్చాం. రకరకాల వ్యక్తులు, వాళ్ళు తమ విశ్వాసం కోసం వాళ్ళు నిలబడిన విధానం, ఇవన్నీ మనం చూసాం. మరి ముఖ్యంగా క్లైమాక్స్, పరాకాష్ఠకు చేరుకున్న వర్ణన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చూస్తాం. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం, మరి శ్రేష్టమైన ఒక నిత్య జీవితపు స్థితి కోసం తాత్కాలికంగా భూమి మీద జరిగే కొన్ని శ్రమలు వాళ్ళు భరించటానికే వాళ్ళు సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. వాళ్ళు జవాబు పొందగలిగిన పరిస్థితి వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా విడుదల పొందనొల్లక వద్దులే, కొంతకాలం భరించేద్దాం, దీనికంటే ఉన్నతమైన శ్రేష్టమైన పరలోకం ఒకటి ఉంది, దేవుడు శిల్పిగా నిర్మాణకుడిగా దేవుడే స్వయంగా ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు, ఆ నిత్య జీవిత పట్టణం కొరకు, ఆ మహిమ కలిగిన ఆ రాజ్యం కొరకు దృష్టి పెట్టుకొని దాని కొరకు భూ సంబంధమైనవి వదులుకోగలిగిన గొప్ప త్యాగపూరితమైన విశ్వాసం వాళ్ళు కలిగి ఉన్నారు. ఇది బైబిల్లో మనం చూస్తున్న విశ్వాసం. విశ్వాసం అంటే కలిసి రావటం, దేవుని నమ్ముకోగానే అన్ని ఒకదాని వెంట అన్ని కలిసి రావటం అనుకునే ఒక అపోహ చాలా మందిలో ఉంది. నన్ను వెంబడించాలనుకున్నవాడు తన సిలువను ఎత్తుకుని వెంబడించాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. డీట్రిష్ బోన్హాఫర్ అని ఆయన దాన్ని పారాఫ్రేజ్ చేస్తే ఏమన్నాడంటే, నన్ను వెంబడించాలనుకునేవాడు చనిపోటానికి రెడీ అయ్యి రండి అని దేవుడు పిలుస్తున్నాడు అన్నాడు అన్నమాట. ఎందుకు అంత మాట వాడారు అనంటే, ఆ వచనాలు చాలా సార్లు మనకు అర్థం కావట్లేదట. నన్ను వెంబడించగోరువాడు, లేకపోతే నాకు శిష్యుడిగా ఉండాలనుకునేవాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మనం చాలా సార్లు దీన్ని ఎంతవరకు తీసుకున్నామంటే, సిలువ అంటే గర్వానికి, అహంకారానికి సూచన.
కాబట్టి నన్ను వెంబడించాలనుకునేవాడు అహాన్ని తగ్గించుకొని అహాన్ని పక్కన పెట్టి రావాలి, ఇట్లాంటి అర్థాలు తీసుకున్నాం. దాని యాక్చువల్ మీనింగ్ అది కాదు కదా. సిలువ మోసుకుని వెంబడించాలంటే తగ్గించుకొని వెంబడించాలని కాదట. సిలువ మోసుకుని వెంబడించాలి అంటే మరణాన్ని భుజాన వేసుకొని నడవటం. మరణాన్ని భుజాన వేసుకొని నడవటం. సిలువ అనేది ఏ సందర్భంలో వాడారు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారికి సంబంధించిన విషయంలో? అదొక క్యాపిటల్ పనిష్మెంట్, అదొక మరణ శిక్ష. ఒక వ్యక్తిని చంపే ఒక శిక్ష, ప్రాణాలు తీసే ఒక శిక్ష. మన ప్రాంతాల్లో అంటే ఇండియా లాంటి దేశాల్లో ప్రధానమైన మరణ శిక్ష ఉరి శిక్ష. అంటే మన పరిభాషలో గనక యేసుక్రీస్తు వారి మాటని కొంచెం పారాఫ్రేజ్ చేసి చెప్పాలంటే, నన్ను వెంబడించాలనుకునేవాడు తన ఉరితాడు తన భుజాన పెట్టుకొని రావాలి అని. అంటే ఏ క్షణాన నిన్ను అది బలి తీసుకుంటుందో అన్నట్లుగా ఉంటది. యు రిస్క్ యువర్ లైఫ్, యు రిస్క్ యువర్ లైఫ్. మరో సందర్భంలో కూడా ఆయన అన్నాడు, నన్ను వెంబడించాలనుకునేవాడు కూర్చొని తగులుబడి చూసుకోవాలి అన్నాడు. అంటే ఒక యుద్ధానికి వెళ్ళే వ్యక్తి తనకి ఎంత సైన్యం ఉంది, అది చేయగలనా లేదా అది చూసుకోవాలి. ఇది నేను దీనికి రెడీయా అని అనుకోని మీరు నన్ను వెంబడించండి అన్నాడు. కొంతమంది మేము వస్తామంటే ఆయన వద్దన్నాడట. కొంతమంది మీరు రండి అని ఒప్పించి మరీ తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. నన్ను వెంబడించాలనుకునేవాడు అన్నిటికీ తెగించి రావాలని యేసుక్రీస్తు వారు ఓపెన్ గా పిలిచాడు. నాకు తెలిసి ఏ బోధకుడు నన్ను వెంబడిస్తే ప్రాణానికి ప్రమాదం అని చెప్పి మరీ వెంబడించండి అని ఎవరు పిలవలేదు. యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే. నన్ను వెంబడించాలనుకునేవాడు లెక్కేసుకొని రండి, తగులుబడి చూసుకొని రండి, మీరు దాని మూల్యం ఎంతో ఆలోచించుకొని రండి, నా నిమిత్తం మీరు దేన్ని వదులుకోవటాకైనా సిద్ధపడి మీరు రండి, నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూడను అంటే రండి. చూడండి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో. ఇది ఇరుకు మార్గం, అందరూ వెళ్ళలేరు. మరి ఇరుకు మార్గం ఇరుగ్గానే ఉంటది, సుఖమైన ప్రయాణం ఉండదు, మరి ఆలోచించుకొని రండి. సో హెబ్రీ పాఠకుల్ని ఈ రచయిత 11వ అధ్యాయంలో వాళ్ళ మనోభావాలను మళ్ళీ సరిచేస్తున్నాడు. మూల్యం చెల్లించుకోవటానికి మీరు సిద్ధపడే కదా గతంలో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కృంగుదలకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు మళ్ళీ నిరుత్సాహపడుతున్నారు? ఎంతమంది విశ్వాసం కోసం మూల్యం చెల్లించారో వాళ్ళందరినీ మనం ఒక ప్రేరణలాగా స్ఫూర్తిలాగా తీసుకోవాలి కదా, ఆదర్శంగా తీసుకోవాలి కదా అని వాళ్ళని పురికొల్పుతూ 12వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం. ఎవరి సాక్షి సమూహం అంటే సాధారణమైన అవగాహనను బట్టి 11వ అధ్యాయంలో రాయబడిన విశ్వాస వీరులందరూ. ఇంకా చెప్పాలంటే బోలెడన్ని విశ్వాస వీరుల పేర్లు ఉన్నాయి, అవన్నీ 11వ అధ్యాయంలో రాయబడలేదు. ఒక మాట ఇక్కడే చెప్పాలి, నేను మళ్ళీ మర్చిపోతానేమో. ఎవరెవరు పరలోకంలో ఉంటారో వాళ్ళ పేర్లన్నీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాశారని మీరు అనుకోవద్దు. అది ఆ లిస్ట్ కాదు. కొంతమంది పేరు ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ లేరు, అట్లా ఏం కాదు. కొంతమందిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని విశ్వాస విషయంలో వీళ్ళు మనకు మాదిరి, వీళ్ళను పోలి మనం కూడా ఉండాలి, జీవించాలి, వాళ్ళలాగా మనం కూడా కష్టమైన నష్టమైన ప్రభువును వెంబడించాలని అనుకోవటానికి కొంతమందిని రోల్ మోడల్స్ గా మన ముందు పెట్టారు. 12వ అధ్యాయంలో దానికి చాలా బ్యూటిఫుల్ నేమ్ పెట్టాడు, సాక్షి సమూహం. అంటే ఒక పెద్ద సమూహం మన చుట్టూ రౌండప్ చేశారు. వీఆర్ సరౌండెడ్ బై ఎ క్రౌడ్ ఆఫ్ విట్నెసెస్. గుంపులు గుంపులుగా మన చుట్టూ విశ్వాస వీరుల చరిత్రలు, జీవితాలు ఉన్నాయి. బైబిల్లో ప్రస్తావించబడిన వాళ్ళ పేర్లు మాత్రమే కాకుండా చరిత్రలో మనకు తెలిసిన బోలెడన్ని భక్తుల పేర్లు చాలా ఉన్నాయి. వాళ్ళ జీవితాలు, వాళ్ళ బయోగ్రఫీ చదువుతా ఉంటే మనం నిజంగా ఛాలెంజ్ చేయబడతాం, నిజంగా సవాల్ చేయబడతాం. ఇది కదా రిస్క్ అంటే, ఇది కదా లైఫ్ అంటే, ఇది కదా డెడికేషన్ అంటే, సమర్పణ అంటే, త్యాగం అంటే.
ఎంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించినప్పుడు మనం కూడా ఇన్స్పైర్ అయ్యి ఒక పని చేయాలి. వాళ్ళను మోడల్గా తీసుకొని మనం కూడా విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ రాయబడిన మాట మీరు జాగ్రత్తగా చూస్తే పరుగు పందెంతో పోల్చాడు దాన్ని. పరుగు పందెంతో పోల్చాడు అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే అక్కడ స్పష్టంగా 2 పదాలు ఉన్నాయి. ఒకటి పందెం, మన ముందు ఉంచబడిన పందెం ఒకటి ఉంది. రెండోది పరిగెత్తాలి అనే మాట ఉంది, పరిగెత్తుదము. మన ముందు లేదా మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇంట్రెస్టింగ్ గా హెబ్రీ రచయిత ఏమంటున్నాడో తెలుసా? ఫెయిత్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రన్నింగ్ రేస్ అంటున్నాడు. విశ్వాసము ఒక పరుగు పందెం లాంటిది. మన ముందు ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ వైపు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అదే విశ్వాస జీవితం. ఎంత బ్యూటిఫుల్ ఎనాలజీ ఇస్తున్నాడో చూడండి. ఇప్పుడు దాకా 11వ అధ్యాయంలో బోల్డంతమంది భక్తుల జీవితాలని, వాళ్ళ త్యాగాలని, వాళ్ళ సమర్పణని, వాళ్ళ అంకిత భావాన్ని గుర్తు చేసిన రచయిత మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఇక్కడ. దీన్ని రన్నింగ్ రేస్ లాగా తీసుకోండి. కన్సిడర్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ రన్నింగ్ రేస్. ఈ పరుగు పందెంలో మీరు పరిగెత్తాలి. పరిగెత్తటానికి మీకు కొన్ని క్వాలిటీస్ కావాలి. ఈ అనాలజీని మీరు అర్థం చేసుకోవాలి. ఈ పరుగు పందెంలో మీరు చివరి దాకా పరిగెత్తడానికి కావలసిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒకటి, మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. రన్నింగ్ రేస్ లో పరిగెత్తే వాళ్ళు మీరు చూసే ఉంటారు. ఒలింపిక్స్ లో కానీ, కామన్వెల్త్ గేమ్స్ లో కానీ, అదర్ ఏషియన్ గేమ్స్ లో కానీ ఈ రన్నింగ్ ట్రాక్ లో వెళ్ళే వాళ్ళు చాలా పల్చటి తేలికైన బట్టలు వేసుకుంటారు. మంచి జీన్ ప్యాంటు వేసుకొని, జర్కిన్లు వేసుకొని ఎవరు పరిగెత్తరు. ఎందుకంటే అది వాళ్ళ వేగాన్ని తగ్గించేస్తుంది. వేగంగా పరిగెత్తాలి అనుకున్న వాళ్ళు తేలికగా ఉండేలాగా చూసుకుంటారు. కాబట్టి భారం మోయకూడదు. ఒలింపిక్స్ లో 2-3 సూట్ కేసులు పట్టుకొని పరిగెత్తేవాడు మనం ఎప్పుడు చూడం. ఎందుకంటే అది గెలిచే అవకాశం పూర్తిగా నాశనం అయిపోతుంది. భారం లేకుండా, చిక్కులు పెట్టకుండా. నా చిన్నప్పుడు ఒక సండే స్కూల్ ఎగ్జాంపుల్ గుర్తు నాకు. ఒక ఆయన పరిగెత్తా ఉంటే అతనే ఫస్ట్ వస్తాడని అనిపిస్తే ఈ ఆడియన్స్ లోంచి ఎవరో ఒక గోల్డ్ కాయిన్ ఇసిరేశారట అతను చూస్తుండగా. అతను ఆ గోల్డ్ కాయిన్ కోసం ఎలాగూ ముందొచ్చాను కదా, ఒక అడుగు వంగి తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళిపోతే కవర్ అయిపోద్ది అనుకొని కొంచెం స్లో అయ్యే కాయిన్ తీసుకొని మళ్ళీ వేగం అందుకునే లోపు వెనకాల అతను దాటుకొని వెళ్ళిపోయినట్లు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. ఒక ట్రాక్ లోంచి ఇంకో ట్రాక్ లోకి వెళ్ళిపోవటం. అలా మెడల్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలోనే అట్లాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక ట్రాక్ లోంచి పక్క ట్రాక్ లోకి వెళ్ళిపోవటం వల్ల. మేబీ షైనీ అబ్రహాం అనుకుంటా, షీ లాస్ట్ హర్ మెడల్. ఎందుకు మాట్లాడుకుంటున్నాము? 2 ఎగ్జాంపుల్స్ లేదా 2 కారణాలు చెప్తున్నాడు, లేదా 2 ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే విషయాల నుంచి బయటపడిపోవాలి. భారాన్ని అంటే వెయిటీగా ఉండే విషయాల నుంచి పక్కకు వచ్చేయాలి. ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఈ పరుగు పందెంలో మీకు ఒక గోల్ ఉంది. ఆ గురి వైపే మీరు పరిగెత్తాలి. ఎవరు ఆ గురి అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. ఇక్కడ రాయబడిన మాట, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. తెలుగులో కొనసాగించటం అనే మాట రాశారు. ఇంగ్లీష్ లో ముగించటం అనే అర్థం కూడా వచ్చే పదం వాడారు. పర్ఫెక్టర్ అని అన్నారు. అంటే ఆ పరుగు పందాన్ని పర్ఫెక్ట్ గా, ఆ విశ్వాసాన్ని సంపూర్ణం చేసే, పర్ఫెక్ట్ చేసే ఒక ఆయన ఉన్నాడు. అంటే ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటంటే, నీ విశ్వాసానికి కర్త,
యేసుక్రీస్తు వారే. అంటే అర్థం, నీ విశ్వాసానికి ప్రారంభం ఆయనే, ఈ పరుగు పందెపు ముగింపు కూడా ఆయనే. నీ విశ్వాసపు జర్నీ ఆయనే ప్రారంభిస్తాడు, దీన్ని ముగించడానికి కూడా ఆయనే సహాయం చేస్తాడు. నీకు విశ్వాసం పుట్టించింది ఆయనే, నీకు విశ్వాసం కలిగించిన మూల కారణం ఆయనే. నేను విశ్వాసం ఉంచాను అని నువ్వు చెప్పే మాట నిజానికి అది దేవుడిచ్చిన దయ. నీ ఫెయిత్ దేవుడు మూల కారణం అని ఒప్పుకోవాలి. నీ విశ్వాసానికి ఆథర్, కర్త, మూలకారకుడు ఆయనే. ఈ క్రైస్తవ ప్రయాణానికి లేదా ఈ పరుగు పందెం మొదటి స్టెప్ వేయటానికి కారణం ఆయనే. ఈ విశ్వాసపు పందెంలో నువ్వు వెళ్ళాలి అని నీకు ఏమంటాము బిగినింగ్ ఇచ్చిందే ఆయన, ఆ విశ్వాసం పుట్టించిందే ఆయన. సో ఈ ఇంగ్లీష్ లో రాయబడిన మాటని తెలుగులో రాయబడిన వాటిని చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా మనకు అర్థమవుతుందంటే, కర్త ఆయనే, కొనసాగించేది ఆయనే, ముగించేది కూడా ఆయన. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఆథర్ ఆయనే, పర్ఫెక్టర్ కూడా ఆయనే. ఈ మధ్యలో నువ్వు ప్రయాణం చేసేటప్పుడు లేదా పరిగెత్తుకుంటూ కొనసాగించే ఆ పోటీ పందెంలో నీకు సహాయం చేసేది కూడా ఆయనే. సో నీ బిగినింగ్ ఆయనే, నీ సస్టైనింగ్ ఆయనే, నీ ఎండింగ్ కూడా ఆయనే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ప్రారంభంలో నీకు కారణం అంటే నీ విశ్వాసపు పందెం ప్రారంభం అవటానికి మూల కారణం ఆయనే, నీ గురి కూడా ఆయనే. ఎవరి మీద దృష్టి పెట్టుకుంటావు, ఎవరిని చూసి ప్రారంభించావో ఆయనను చూసే చివరిదాకా కొనసాగుతూ ఆ పరుగు పందాన్ని ముగిస్తావు. యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు. నేను చాలా కాలం కిందట మేబీ డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటాను, బ్యాక్ టు ద బైబిల్ వాళ్ళు ఒక చిన్న బుక్లెట్ ప్రింట్ చేశారు. అది దొరికితే బాగుండేమో, మరి నాకు సడన్ గా ఇప్పుడు గుర్తొచ్చింది. బ్యాక్ టు ద బైబిల్ వాళ్ళు లుకింగ్ అంటూ జీసస్ అని ఒక చిన్న బుక్లెట్ ప్రింట్ చేశారు. అందులో దాదాపు ఒక 50 ఉంటాయేమో మరి కారణాలు, 50 కానీ 50 కంటే పైన కానీ, మేబీ ఇంకా ఎక్కువ ఉన్నాయేమో తెలియదు, నంబర్ నాకు గుర్తులేదు. బోలెడన్ని కారణాలు లిస్ట్ అవుట్ చేశారు. ఆ బుక్ చిన్న బుక్, మేబీ ఒక 15-20 పేజీలు ఉంటుందేమో, చిన్న బుక్, పాకెట్ సైజ్ బుక్ అనమాట. ఆ బుక్ ప్రత్యేకత ఏంటంటే, పెద్ద పెద్ద వ్యాసాలు, థియలాజికల్ డిస్కషన్స్ ఏ ఉండవు. ఒక 50-60 లిస్ట్ ఉంటది. చిన్న ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ లాగా ఒక్కొక్క సెంటెన్స్ ఉంటది. ఏంటంటే, లుకింగ్ అంటూ జీసస్ నాట్ అవర్ ప్రాబ్లమ్స్, లుకింగ్ అంటూ జీసస్ నాట్ అవర్ టెంప్టేషన్స్, లేదా లుకింగ్ అంటూ జీసస్ నాట్ అవర్ వీక్నెసెస్. ఇట్లా యేసు వైపు చూడండి, ఫలానా దాన్ని చూడొద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దు అని ఏమేమి చూడకూడదో, ఏమేమి విడిచిపెట్టాలో, ఏమేమి సులువుగా మనల్ని పక్కదారి పట్టిస్తాయో లిస్ట్ రాశారన్నమాట. అంటే యేసుక్రీస్తు వారి వైపు చూడకుండా వేరే వాటి వైపు మన దృష్టి మరలే కారణాలు 40, 50, 60 వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారన్నమాట. అంటే ఇన్ని ఉంటాయా మనల్ని డైవర్ట్ చేసేవి, మనల్ని పక్కదారి పట్టించి మిస్లీడ్ చేసేవి, మన చుట్టూ అనుదిన జీవితంలో ఇన్ని కారణాలు ఉంటాయా అని మనకు అనిపిస్తుంది. తర్వాత యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. సో 3 ఇక్కడ కనపడుతున్నాయి, లేకపోతే 4 కనపడుతున్నాయి. ఒకటి, తేలికగా అంటే ఏ బర్డెన్ లేకుండా, లేకపోతే ఏ ఇష్యూ, చిక్కుముళ్ళు లేకుండా, ఎందులోనూ ఇరుక్కుపోకుండా సులువుగా చిక్కులు పెట్టే వాటి నుంచి త్వరగా బయటపడి మనల్ని ఒక గుదిబండలాగా, హెవీ వెయిట్ లాగా, ఒక బర్డెన్సమ్ అయిపోయి మనల్ని కదలనివ్వలేని ఆ బరువులు, అనవసరమైన వాటిలోంచి బయటకు వచ్చేసి నువ్వు వచ్చేయాలి. అనవసరమైన వాటిలో నువ్వు ఉండొద్దు, అనవసరమైన వాటిలో నువ్వు ఇరుక్కుపోవద్దు. చాలా మంది విశ్వాసులకు ఒకలాంటి ఏమంటామంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. ఐడెంటిటీ క్రైసిస్. అన్నిట్లో నేను ఉండాలి, అన్నిట్లో నేను ఒక రోల్ ప్లే చేయాలి, నా పేరు వినపడాలి.
అందులో నేనే ఉంటాను, ఇందులో నేనే ఉంటాను, ఇందులో కూడా నేనే ఉంటాను, ఇందులో కూడా నేనే ఉంటాను. నాకు తెలిసిన కొంతమంది నేను చాలా సార్లు చూశాను నా పరిచర్య ప్రయాణంలో. ఎక్కడికి వెళ్ళినా కూడా కనపడతారు వాళ్ళు. కనపడకూడదని కాదు నా ఉద్దేశం. అంటే ఇన్ని చోట్ల నీకు అంత టైం ఎక్కడ ఉంటుంది? నీవు అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వటానికి నీకు అంత వెసులుబాటు ఎక్కడ ఉంటుంది? ప్రతి దాంట్లో కీలకమైన రోల్ ప్లే చేసినట్టు హడావుడి చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఐడెంటిటీ క్రైసిస్. నాకు తెలియని వాళ్ళు ఎవరో ఉండకూడదు క్రైస్తవ ప్రపంచంలో అనే ఒక టెంప్టేషన్ విశ్వాసం ఉంటుంది. ప్రతి మినిస్ట్రీలో నేను ఎంతో కొంత ఉంటాను, ప్రతి దాంట్లో. అంటే వాళ్ళ ఆలోచన ఎక్కడి దాకా వెళ్ళిపోద్దంటే, నేను లేకపోతే అక్కడ పనులు అవ్వో. ఇంకోలాగేమనిపిస్తుంది అంటే, అన్నిట్లో ఉంటాం వల్ల బ్రదర్ ఖాళీ లేదు బ్రదర్, మార్నింగ్ అక్కడికి వెళ్ళాను, మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళాను, సాయంత్రం ఎక్కడికి వెళ్ళాను, నైట్ అక్కడికి వెళ్ళాను, మొన్న ఆ కమిటీ మీటింగ్, నన్ను ఈ కమిటీ మీటింగ్, మొన్న ఈ పాస్టర్ కౌన్సిల్, మొన్న ఇట్లా ఒక ఆయన ఏకరువు పెట్టేస్తున్నాడు. నేను అడిగాను, అన్నిట్లో ఎందుకు అవసరం అని? అన్నిట్లో లేదండి, అడుగుతున్నారండి, అందరూ నన్నే కావాలని కోరుకుంటున్నారండి. డియర్ ఫ్రెండ్స్, అందరూ నువ్వే కావాలని నిజానికి ఎవరు కోరుకోరు. నువ్వే వెళ్ళి అందులో ఇరుక్కుంటున్నావు. ఐ కెన్ గివ్ యూ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, బట్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నానంటే, సేవ పేరు మీద అన్నిట్లో యాక్టివ్గా ఉంటూ ఇరుక్కుపోయి మన గురి, మన గమ్యం, మన ఫోకస్ ఏంటి, మన పిలుపు ఏంటి, అసలు ఏ దారిలో మనం పరిగెత్తాలో మనకి తెలియపోతే ఎట్లా? లుకింగ్ అంటూ జీసస్, యేసు వైపు చూస్తూ సులువుగా చిక్కులు పెట్టే వాటి నుంచి బయటపడిపోవాలి. ప్రతి భారభరితమైన పాపం నుంచి బయటకు వచ్చేయాలి, అనవసరమైన వాటి నుంచి బయటకు వచ్చేయాలి, పరిగెత్తాలి, ఓపికగా పరిగెత్తాలి. Christ is the beginning of my faith and Christ is the perfecter of my faith. క్రీస్తే అనే సంగతి గుర్తుపెట్టుకొని నేను పరిగెత్తాలి. ప్రధానమైన క్వాలిఫికేషన్ ఏంటంటే, 10వ అధ్యాయంలో ఏం చెప్పాడో ఆఖరి వచనాల్లో మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మీకు ఓపిక కావాలి, మీకు ఓర్పు కావాలి, మీరు అలాగే పంటి బిగున దీన్ని ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఐ నో దిస్ ఈజ్ నాట్ ఈజీ, బట్ మీరు ఓర్చుకోవాలి, ఓపికతో పరిగెత్తాలి. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఓపిక అనే మాట ఎందుకు వచ్చిందంటే, పరిస్థితులు, శ్రమలు, ప్రతికూలమైన వాతావరణం, వ్యతిరేకతలు, తిరస్కరించటాలు, విమర్శించటాలు, నిందించటాలు, పైకి ఎదగనీయకుండా అణిచివేయటాలు, బెదిరించటాలు, విశ్వాసం నుంచి తొలగిపోయేలాగా హెచ్చరించటం, అంటే రోమా పరిస్థితులని గుర్తు చేస్తున్నాను. వాళ్ళు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగటం వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. ఆల్రెడీ 11వ అధ్యాయం చివరిలో చదువుకున్నాం, చాలా మిజరబుల్ లైఫ్స్ జీవించే పరిస్థితికి వచ్చేసారట కొంతమంది. ఎందుకు మీకు ఈ లైఫ్, అసలు భూమి మీద ఇట్లాంటి బ్రతకడం కంటే ఇంకేమైనా ఉందా, ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉందా అంటే, ఎస్, దే లివ్డ్ సచ్ కైండ్ ఆఫ్ లైఫ్స్. మిజరబుల్ లైఫ్స్ వాళ్ళు జీవించారు, బట్ ఓపిక్గా జీవించారు, ఓర్చుకున్నారు. దానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెం లాగానే యేసుక్రీస్తు వారి పర్సనల్ లైఫ్ లో కూడా ఆయన ఎదుట ఒక టార్గెట్ ఉంచబడింది. అదేంటంటే, శిలువ మరణం తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఆ పరలోకపు మహిమకు తిరిగి మళ్ళీ తను చేరుకోవాలి. అందుకని ఆయన ఏమన్నాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందముకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైంది. సో టార్గెట్ ఏంటంటే, ఆయన శిలువ మరణాన్ని భరించాలి, పునరుద్ధానుడై ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వాన మళ్ళీ ఎప్పట్లాగా వెళ్ళి కూర్చోవాలి. అది ఆయన ముందు ఉంచబడిన గోల్, టార్గెట్. దాని ఆనందం అనండి, గోల్ అనండి. బట్ హౌ డిడ్ హీ డూ ఇట్? హౌ డిడ్ హీ డూ ఇట్? యేసుక్రీస్తు వారు ఎలా చేశారు మీరు ఆలోచించండి.
యా, నేను అనిల్కి వాట్సాప్ చేశాను. అంటే మార్నింగ్ నేను దీని మీద వర్క్ చేస్తున్నాను, ఇంకా నేను 1-2 లైన్లు రాయలేదు. కానీ ఆ ఇది నాకు పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన గ్రంథంలో దొరికిన వచనాల సారాంశం అన్నమాట. మార్నింగ్ అది నన్ను కదిలించి వేసింది. ఒక మీటింగ్ కి బయలుదేరే ముందు కూడా లేట్ అయితే లేట్ అయింది, వాళ్ళ చేత 2 మాటలు పడదాం, ఇది మాత్రం రాసుకొని బయలుదేరాలని నేను కొద్దిసేపు లేట్ చేసే బయలుదేరాను. ఆ పవిత్ర గ్రంథ వ్యాఖ్యానం రాసిన ఆయన బాబ్ గ్రో అని ఆయన చాలా మంచి స్కాలర్. ఆయన ఏం చేశాడంటే ఈ హెబ్రీ పత్రికలో రాయబడిన ఆ మాటను తీసుకున్నాడు. అవమానమును నిర్లక్ష్య పెట్టి, 3వ వచనంలో ఇంకో మాట ఉంది, తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు అని ఉందన్నమాట. తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు అనే మాట ఉంది. అంటే ఆయన దాన్ని ఎలా తీసుకున్నాడంటే ఆ తిరస్కారం అంటే ఏంటి, ఆ వ్యతిరేకత అంటే ఏంటి, ఆ అవమానం అంటే ఏంటి, ఆ నిందలు పడటం అంటే ఏంటి, ఎటువంటి అవమానం యేసుక్రీస్తు వారు భరించారు, ఎటువంటి తిరస్కారాన్ని ఆయన భరించాడు. కేవలం స్పష్టంగా ఉన్న వచనాలే, అంటే ఇంప్లైడ్ సెన్స్ కూడా తీసుకోలేదు. ప్లెయిన్ గా రాసిన స్పష్టంగా ఉన్న వచనాలు కేవలం మత్తయి సువార్తలో ఉన్న లిస్ట్ అవుట్ చేసిన వచనాలనే తీసుకొని రెఫరెన్సెస్ ఇచ్చాడు అనమాట. అవన్నీ నేను రాశాను కావాలని, ఆ వచ్చిన రెఫరెన్స్లు పెట్టి. ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఒక్క మత్తయి సువార్తలోనే ఇంత లిస్టు దొరికితే నాకు, మరి మార్కు, లూకా, యోహాన్లో అదనంగా ఇంకొన్ని దొరికితే నాకు భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే ఎట్లా భరించాడు యేసుక్రీస్తు వారు, ఎట్లా భరించాడు. ఒక వేశ్యకు పుట్టినవాడు అనే మాటలు ఆయనకు అలవాటే, దయ్యం పట్టినవాడు అని అన్నారట, తిండిపోతాను అన్నాడట, తాగి తందనాలు ఆడితే వాళ్ళతో కలిసి ఈయన సావాసం చేస్తాడని అనిపించుకున్నాడట, ఈయన స్వస్థతలు దయ్యపు శక్తితో, సాతాన్ శక్తితో చేస్తున్నాడు అనిపించుకున్నాడట. బయల్జబూలు ఈయన బలంగా వాడుకుంటుందని అన్నారట. సో ఎన్నెన్ని మాటలు ఉన్నాయంటే, అది ఏమన్నా పెట్టారా, చాట్లో పెట్టారా? యా, థ్యాంక్ యూ. అందరికీ కనపడుతుంది అనుకుంటాను. ఆ లిస్ట్ మీరు చూడండి డియర్ బ్రదర్స్. నేను ఒకసారి చదవాలని ఆశపడుతున్నాను. ఆ రెఫరెన్సెస్ నేను చదవట్లేదు, కానీ దేవదూషణ చేస్తున్నాడు అన్నారు, దయాల నాయకుడి సహాయంతో దయాలు వెళ్ళగొడుతున్నాడు అన్నారు, ఆయన ఎలా చంపాలని కుట్ర పన్నారు, వీడు దయాల అధిపతి బయల్జబూల్ సహాయంతో దయాలు వెళ్ళగొడుతున్నాడు అన్నారు, ఏ అధికారంతో నువ్వు ఈ పనులు చేస్తున్నావు, ఎవడిచ్చాడు నీకు అధికారం అన్నారంట. ఆయన్ని పట్టుకోవాలని, చంపాలని చూశారట ఒక సందర్భంలో. ఆయన్ని మాటలు ఎలా ఇరికించాలని కుట్రలు పన్నారు మరో సందర్భంలో. ప్రధాన యాజకులు, ప్రజా నాయకులు ఒక చోట సమావేశం అయ్యారట. కయప అనే ప్రధాన యాజకుని ఇంట్లో గ్యాదర్ అయ్యి ఎలా చంపాలి అని స్కెచ్లు గీశారట. ఆయన పట్టిస్తే ఎంత ఇస్తావు అని బేరం ఆడాడట ఇస్కరియోతు యూద. పట్టించే అవకాశం కోసం ఎదురు చూశాడని స్పష్టంగా ఒక వచనం ఉంది. గెత్సేమ్ అనే వనంలో ఒక రాత్రి, ఆ చివరి రాత్రి, ఒక పెద్ద గ్రూప్, ఒక క్రౌడ్ కత్తులు కటార్లు పట్టుకొని వచ్చి ఆయన మీద పడి ఆయనను బంధించారట. దేవదోషం చేస్తున్నాడని కొంతమంది అన్నారు యాజకులు. ముఖం మీద ఉమ్మేశారు, గుద్దారు, చరిచారు, కొరడాలతో కొట్టారు. నేను ఎవరు కొట్టారో చెప్పు అని అపహాస్యం చేశారు. బరబ్బా కావాలి, ఈయన మాత్రం సిలువేయండి అన్నారట. ఆయన బట్టలన్నీ తీసేసి నగ్నంగా నిలబెట్టారట. కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం ఆయన తల మీద గుచ్చారు, ఆయనను వెక్కిరించారు, ఆయన మీద ఉమ్మేశారు, రెల్లు కర్రతో తల మీద కొట్టారు. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, నేను రాయలేదు. శిలువ మీద మేకులు పెట్టి కొట్టారు, కొరడాలతో కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. బళ్ళెం పోటు ఆయన పక్కలో బళ్ళెం పొడిచారు. ఆ శిలువ వేయబడిన అటు ఇటు దొంగలు కూడా ఎగతాళి చేశారు. నీకు చేతనైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఎగతాళి చేశారు. కింద ఉన్న సైనికులు ఆయన అంగీని తీసుకొని చీట్లు వేసుకున్నారట.
ఆయన డ్రెస్ కోసం వాళ్ళు ఘర్షణ పడినట్టుగా మనం చూస్తాం. ప్రతివాడు ఎగతాళి చేయటం, యూదుల రాజా నీకు శుభం, యూదుల రాజా నిన్ను రక్షించుకో, ఆయన ఏలీ ఏలీ లామా సబక్తా అని ఆయన ప్రార్థన చేస్తా ఉంటే, ఇగో పిలుస్తున్నాడు రా, వస్తాడేమో చూద్దాం, ఏలి అని పిలుస్తున్నాడు అని ఒకడు, దేవుడిని పిలుస్తున్నాడు చూద్దాం ఏమవుద్దు అని ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. చివరి క్షణం వరకు శిలువ మీద రక్తం కారుస్తూ విపరీతమైన హింస, పెయిన్ఫుల్ టార్చర్ అనుభవిస్తున్న టైంలో కూడా ఎగతాళి చేస్తూ వెకిలి మాటలు మాట్లాడేవాళ్ళు ఆయన చుట్టూ గుమికూడినప్పుడు కూడా ఏం చేశాడు ఆయన? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఏంటి ఆ మాటలు? 3వ వచనం అంటున్నాడు, ఆ 2వ వచనం ఆఖరిలో ఇందాక మనం చదువుకున్నాం, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడయ్యే వరకు ఓర్చుకున్నాడు. 3వ వచనం అంటున్నాడు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. My dear friends, the story of Christ is a paradox. ప్రపంచానికి ఈయన జీవితం ఒక విడ్డూరం, ఒక అంతు చిక్కని విడ్డూరం. ఏంటి లైఫ్? ఫేస్బుక్ లో ఏమంటున్నారంటే, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎట్లా అవుతాడు అంటున్నారు. శిలువ మీద కుక్క చావు చచ్చిపోయాడు ఒక ఆయన మీకు దేవుడు ఎట్లా అవుతున్నాడు రా అంటున్నారు వాడు. నిజంగానే అటువంటి చావు ఆయన చనిపోయాడని బైబిల్ కూడా చెప్తుంది, కాదని ఎవరు అంటలా. కానీ ఆయన చేతగాక అలా లేడు మై డియర్ ఫ్రెండ్స్. అలా ఉండాలని ఆయన అనుకున్నాడు కాబట్టి అలా ఉన్నాడు. వాంటెడ్గా, ఉద్దేశపూర్వకంగా ఆయన భరించాడు. ఈ రాయబడిన మాట మీరు చూడండి, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా ఫుట్ నోట్లు ఏముందో తెలుసా? తమ సొంత హానికే. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు. ఎండ్యూర్ అనే పదం వాడారు ఇంగ్లీష్ లో. ఎందుకు ఓర్చుకోవాలి? ఆయన ముందు ఒక గోల్ ఉందట. ఏంటి ఆ గోల్ అంటే, శిలువ మరణం ముగించాక, పాతిపెట్టబడిన తర్వాత పునరుద్ధానుడవ్వాలి. పునరుద్ధానుడైన తర్వాత మళ్ళీ కొంతకాలం అందరికీ కనపడి ఆయా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పిదప ఒకరోజు తండ్రి దగ్గరకు తిరిగి మళ్ళీ ఆరోహణమై వెళ్ళాలి. మళ్ళీ ఎప్పట్లాగా తండ్రి కుడిపార్శాన తను కూర్చోవాలి. బ్యాక్ టు హిస్ ప్లేస్, గ్లోరియస్ ప్లేస్. తను అనుకున్న పని నెరవేర్చే వరకు ఎవరు ఆయనను హేళన చేసినా, తిరస్కరించిన, తృణీకరించిన, ఎగతాళి చేసిన, ఘోరమైన హింసల పాలు చేసిన ఆయన వాటిని ఓర్చుకున్నాడు తప్ప ఒక్క మాట కూడా బదులివ్వలేదు. నాకు తెలిసి ఆయన రికార్డ్ చేసిన మాట ఒక్కటే, రికార్డెడ్ గాస్పల్స్ లో ఏంటంటే, నేను తప్పు చేస్తే మీరు నన్ను హింసించవచ్చు కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నాను ఒక్క సందర్భంలో అన్నాడు. అది కూడా చివరి టైంలో, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువు చేయగలరా? వై డిడ్ యూ డూ దిస్ ఫర్ మీ అంటే నేను ఏ తప్పు చేయలేదని అనిపించటానికి ఆ మాట. 3వ వచనం మై డియర్ ఫ్రెండ్స్, 3వ వచనం ఈరోజు మనకి టేక్ అవే పాయింట్ అనమాట. ఇవాళ లెసన్ మనకి 3వ వచనం ఏంటి అంటే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు. హెబ్రీ పాఠకులకు రాస్తున్నాడు, మీరు విసిగిపోతున్నారా? మీరు అలసిపోతున్నారా? మీరు ఇక లెట్స్ గివ్ అప్ అని అనుకుంటున్నారా? ఇక వదిలేద్దాం అనుకుంటున్నారా? ఇక నా వల్ల కాదు, లెట్ మీ గో బ్యాక్ అని అనుకుంటున్నారా? నిరాశ పడిపోతున్నారా? నిరుత్సాహపడిపోయారా? కృంగిపోయారా?
ఇంక వద్దులే, ఇక ఇంత పడలేము, భరించలేము, ఒకే దెబ్బ పదే పదే తగులుతా ఉంటే, పదే పదే వచ్చిన సమస్య మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటే, కష్టం మీద కష్టం వస్తా ఉంటే ఊపిరి తీసుకోలేకపోతున్నాం, మాకు కొంచెం రిలీఫ్ కావాలని ఒకళ్ళు అనుకుంటున్నారా? అటువంటి వాళ్ళ కోసం రాస్తున్నాడు. మీరు అలసిపోతున్నారా? మీ ప్రాణం విసిగిపోయిందా? ఇక చేతులు ఎత్తేసాం, మా వల్ల కాదు ఈ క్రిస్టియన్ లైఫ్ జీవించటం ఎంత పెయిన్ఫుల్ అని నేను అనుకోలేదని చేయెత్తేస్తున్నారు. వాళ్ళకి చెప్తున్నాడు, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మీరు అలసర పడకుండా ఉండాలంటే ఒక పని చేయాలి. మీ ప్రాణాలు విసిగిపోకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయాలి. మీరు నిరుత్సాహపడిపోకుండా, నిరాశ పడిపోకుండా ఉండాలంటే ఒక పని చేయాలి. ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలా ఓర్చుకున్నాడో దానిని తలంచుకొనుడి. దాన్ని తలంచుకొనుడి. రిమెంబర్ హౌ క్రైస్ట్ ఎండ్యూర్డ్. యేసుక్రీస్తు వారు ఎలా భరించారో, ఎలా సహించారో, ఎలా ఓర్చుకున్నారో తలంచుకోండి, గుర్తు చేసుకోండి, నెమరు వేసుకోండి. అండ్ దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ ఇన్ యువర్ సఫరింగ్. క్రైస్తవేతరులకు మనకి ఏంటి తేడా అంటే ఇదే తేడా మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు విపరీతమైన కష్టాల్లో ఉంటారు, వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది, మనకి క్యాన్సర్ వస్తుంది. వాళ్ళు హాస్పిటల్ పాలవుతారు, ఏ క్షణాన్ని చనిపోతారో వాళ్ళకి తెలియదు. మనం హాస్పిటల్ పాలవుతాం, ఏ క్షణాన్ని చనిపోతాం మనకి తెలియదు. ఏంటి డిఫరెన్స్? వాళ్ళు ఆ శ్రమను ఓర్చుకుంటా ఉంటారు, భరిస్తూ ఉంటారు. కానీ ఎవరిని గుర్తు చేసుకుంటారు? వాళ్ళకేం తెలియదు. మనం అంతే పెయిన్ అనుభవిస్తూ ఉంటాం, బట్ వీ రిమెంబర్ క్రైస్ట్. మనకంటే ముందుగా, మనకంటే ఘోరమైన శ్రమలు పడిన ఒక ప్రభువుని, ఒక రక్షకుని మనం తలంచుకుంటున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ క్రిస్టియన్ అండ్ నాన్ క్రిస్టియన్. మీకు మాకు ఏంట్రా తేడా అంటే, వీ హ్యావ్ ఏ క్రూసిఫైడ్ సేవియర్ అండ్ యూ డోంట్ నో వాట్ అబౌట్ any data of him, any information of him. You don't know anything about him, but I know a person who died for me, who was crucified on the cross for me. ఆయనను గుర్తు చేసుకుంటే నాకేమొస్తుంది అని అంటే, నేను అలసట పడిన స్థితి నుంచి బయటకు వచ్చేస్తాను, నిరుత్సాహాన్ని నేను అధిగమిస్తాను, విసిగిపోయిన ప్రాణం మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటది, మళ్ళీ నేను ఓపిక చేసుకుంటాను, మళ్ళీ నేను పరుగు పందెంలో 4 అడుగులు మళ్ళీ ముందుకు వేసి వెళ్తా ఉంటాను. ఒకసారి ఒక సహోదరి తన బాధలు చెప్తా ఉంటే నేను ఆశ్చర్యపోయాను. ఇంత జరుగుతూ ఉంటే ఇంకా నువ్వు దేవుణ్ణి పట్టుకొని ఎలా ఉండగలిగావమ్మా? ఇంకా నువ్వు విశ్వాసం ఎలా ఉన్నావు? నాకు తెలిసి వేరే సాధారణ స్త్రీలు నీ స్థితిలో ఉంటే ఈ పాటికి ఎప్పుడో దేవుని వదిలేసి ఉండేవాళ్ళు. హౌ డిడ్ యూ మేనేజ్ అని అడిగితే ఆమె ఏమందంటే, హిస్ గ్రేస్ అన్న. ఏమో, హిస్ గ్రేస్. నాకు చచ్చిపోవాలనిపించింది, నాకు కూడా లైఫ్ మీద విరక్తి వచ్చేసింది, నేను ఎందుకు బ్రతకాలని నాకు కూడా అనేక సార్లు సమస్యలు, సందేహాలు, ప్రశ్నలు వచ్చాయి. బట్ యేసుక్రీస్తు వారిని గుర్తు చేసుకున్నప్పుడల్లా నేను మళ్ళీ కొనసాగాలి అనే ధైర్యం నాకు వచ్చింది. రిమెంబర్ క్రైస్ట్. ఓర్చుకోండి. చూడండి ఆ సీక్వెన్స్ ఎలా రాసుకుంటూ వచ్చాడు. ఓర్చుకోండి, ఓపికతో పరిగెత్తండి. ఆ ఓర్చుకోవటానికి మీకు ఒక మాదిరి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు. అందరూ భరిస్తారు, వాళ్ళు భరించడం, వాళ్ళు పంటి బిగువును భరిస్తూ ఉంటారు. మనం పంటి బిగువును భరిస్తూ కూడా శ్రమలు పడిన ఒక సేవియర్ని గుర్తు చేసుకుంటాం. మనం ఓర్చుకోవటానికి, లోకం ఓర్చుకోవటానికి తేడా ఉంది. ఒక్కోసారి వాళ్ళు మనకంటే ఎక్కువ ఓర్చుకోవచ్చేమో, వాళ్ళకంటే మనకంటే ఎక్కువ శ్రమలు వాళ్ళకు రావచ్చేమో. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, శ్రమలు పడిన ఒక రక్షకుడు ఉన్నాడు. ఏం జరుగుద్ది అంటే, ఏం జరుగుద్దో మై డియర్ ఫ్రెండ్స్, ఒక మిరకల్ అయితే జరుగుద్ది. ఒక మిరకల్ అయితే జరుగుద్ది.
నేను రాత్రి ఒక తమ్ముడితో మాట్లాడుతున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యంగ్ హెల్దీ డైనమిక్ యంగ్ బాయ్, ఏ లోపం లేదు, ఏ రుగ్మత లేదు. సడన్ గా ఒక స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. డాక్టర్స్ ఏమన్నారంటే హోప్లెస్ అన్నారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒక వారం రోజుల తర్వాత కానీ మేము అసలు ఇతను బతుకుతాడో లేదో చెప్పలేని కండిషన్ అన్నారు. బై గాడ్స్ గ్రేస్ రికవర్ అయ్యాడు. వారం రోజుల తర్వాత సెన్సెస్ లోకి వచ్చాడు, మెల్లగా రికవర్ అయ్యాడు. అండ్ మెల్లగా ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్నాడు, అవుట్ ఆఫ్ డేంజర్. తనతో నేను రాత్రి మాట్లాడుతూ ఉంటే తనేమన్నాడంటే, అన్నా దేవుడు ఆదరిస్తాడు అనే మాట ఇది వరకు నేను బై స్టేట్మెంట్ విన్నానన్నా. అండ్ ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో బెడ్ రిడెన్ అయినప్పుడు ఐ లిటరల్లీ ఎక్స్పీరియన్స్డ్ ద కంఫర్ట్ ఆఫ్ గాడ్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. దేవుడు ఆదరిస్తాడా? మరణమైనా పర్వాలేదు అని చెప్పగలిగే ఒక స్థైర్యం, ఒక నిబ్బరం, ఒక నిశ్చయత నిజంగా క్రైస్తవుడికి వస్తుందా? ఊరికినే అంటారు అట్లాగా. మరణ పంచుల్లో కూడా ఏం పర్వాలేదు, ఇలాగే లాక్కెళ్ళిపోతాం, ఏం పర్వాలేదని నిజంగా అంటారా? లేదా మొండిగా అలా కవరప్ చేసుకుంటూ వస్తున్నారా? ఇంత దూరం వచ్చే ఇప్పుడు వెనక్కి తగ్గితే పరుగు పోద్దని చెప్పి మొండిగా ఫోజు కొట్టే విశ్వాసులు ఉన్నారా? లేకపోతే దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి సాక్ష్యంగా మాట్లాడే విశ్వాసులు ఉన్నారా? బైబిల్ చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్, సిలువను గూర్చిన వార్త, సిలువ మీద యేసుక్రీస్తు వారు పడిన శ్రమలు, సిలువను గూర్చిన సంగతులు, సిలువ మీద ఆయన పడిన శ్రమానుభవం యొక్క అవగాహన నశించుచున్న వారికి వెర్రితనంగా కనిపిస్తుంది. కానీ ఇది మన జీవితంలోకి అనుభవంలోకి రావాలి మై డియర్ ఫ్రెండ్స్. అడుగుదాం దేవుణ్ణి, ఈ వచనం ఏంటో నాకు తెలియదు ప్రభా, ఐ రియల్లీ వాంట్ టు నో దిస్ వర్డ్స్. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనంగా ఉంటది. వాళ్ళు అంటున్నారు కదా, కుక్కచావు చచ్చిపోయాడు. ఆ కుక్కచావు చనిపోయిన ఆయన స్టోరీయే నన్ను ఇంతకాలం బ్రతికిస్తుందని వాడికి ఎలా అర్థం అవుతుంది? ఆ 3 మేకులు పీక్కోలేని ఆ బలహీనుడైన దేవుడే నన్ను ఇన్ని సంవత్సరాలు బ్రతకడానికి కావలసిన స్టామినా ఇచ్చాడని ఆ మూర్ఖులకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి తెలియదు ఎప్పటికీ. ఎట్లా ఎంత జరుగుతున్నా కూడా మళ్ళీ నువ్వు చర్చికి ఎట్లా వెళ్ళావమ్మా అన్నారట ఒక ఆమెని. ఇంత జరుగుతున్నా కూడా, ఇన్ని శ్రమలు వచ్చినా కూడా, దిక్కులేని దాని అయిపోయినా కూడా మళ్ళీ ఆదివారం రాగానే ఎట్లా వెళ్ళావా? నా బ్రతకటానికిను, నా ఎవ్రీడే లైఫ్కిను, నా దేవుడు నేను ఆరాధించడానికి సంబంధం ఏంటండి అందట. అదేంటో అలా జరిగింది. నాకు బాధగానే ఉంది, నాకు ఇబ్బందిగానే ఉంది, బ్రతకటం నాకు కష్టంగానే ఉంది. ఏ రోజుకి ఆ రోజు నేను కూడా దినదిన గండం లాగా ఉన్నాను. బట్ హౌ కెన్ ఐ స్టాప్ వర్షిపింగ్ హిమ్, ద వన్ హూ డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్? ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు వారి శ్రమలని ఆయన ఎలా ఓర్చుకున్నాడో ఇన్ని సందర్భాలు గుర్తు చేసుకున్నాం. చాట్లో పెట్టాం కదా, ఇన్ని సందర్భాలు గుర్తు చేసుకున్నాం. వదకు తేబడిన గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు, ఓర్చుకున్నాడు, సైలెంట్ గా ఉంటాడు, ఏమి అనడు. ఓర్చుకోవటం నేర్చుకోండి అంటున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు తెలుసా? హెబ్రీ సంఘస్థులారా, మీకు కావాల్సింది ఓర్పు, మీకు కావాల్సింది ఓర్పు. 10వ అధ్యాయం చివరిలో అదే అన్నాడు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే అంటున్నాడు. ఆల్ యూ నీడ్ ఈస్ పేషెన్స్, ఎండ్యూరెన్స్. కష్టంగా అనిపిస్తుందా? యేసుక్రీస్తు వారిని తలంచుకోండి. తన ముందు ఉంచబడిన దానికోసం ఎలా సహించాడో, ఎలా ఓర్చుకున్నాడో గుర్తు చేసుకోండి. పాపాత్ములు తనను వ్యతిరేకించి తన పట్ల ఎలా ప్రవర్తించారో ఒక్కొక్క సందర్భాన్ని మీరు గుర్తు చేసుకుంటా ఉంటే మీకు అది ధైర్యాన్ని ఇస్తుంది.
మీకు అది ఓర్పును పుట్టిస్తుంది, మీకు అది విశ్వాసాన్ని పెంచుద్ది. విశ్వాసంలో మరింత బలంగా ఓపికగా పరిగెత్తడానికి కావలసిన ఒక దైవిక శక్తి సువార్తలో ఉంది. 3వ వచనం మనకు ఒక పరిష్కారం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు అలసిపోకుండా ఉండాలంటే విశ్వాస జీవితంలో, మీ విశ్వాస జీవితంలో కృంగిపోయి చేతులెత్తేసి నిరాశపడిపోయి ఇక నా పని అయిపోయింది, ఇక నా వల్ల కాదు అని మీరు చివరి మినిట్ కింద మాట్లాడితే అవసరం లేదంటున్నాడు. మీరు ఎక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా పడకుండా ఉండాలంటే ఈ అంతిమ దుర్భర స్థితిలోంచి మమ్మల్ని ఎవరు పైకి లాక్కెళ్తారు అంటే ఆయనను గుర్తు చేసుకుని అంటున్నాడు. ఆయనను తలంచుకొనిడి, ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి, తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని. I would really like to stop here, my dear friends. ఎందుకంటే నేను వేరే టాపిక్లకు వెళ్ళబోయే ముందు మళ్ళీ ఇది మిక్సప్ చేయకూడదని నా ఉద్దేశం. మన ముందు ఇంత గొప్ప సాక్ష్య సమూహం ఉన్నారు. వాళ్ళు మనకి ఏం నేర్పిస్తున్నారో తెలుసా? ఓపికతో పరిగెత్తండి, ఓపికతో పరిగెత్తండి, ఇంకొంచెం ఓర్చుకో. మేబీ నా మాటలు మీకు కష్టంగా ఉండొచ్చు. చాలా మంది బోధకుల్లాగా ఈ రోజే మీ సమస్య పరిష్కారం అయిపోతుందనే మాట నా నోట్లోంచి మీరు వినకపోవచ్చు. బట్ నేను చెప్పదలుచుకున్న మాట, నాకు అర్థమైన వాక్యంలోంచి నేను ధైర్యంగా చెప్పగలిగే మాట, ప్రతి మలుపులోను, నా మాటలు అర్థం చేసుకోండి, ప్రతి మలుపులోను, ప్రతి సందర్భంలోను, ప్రతి రోజు, ప్రతి గడియ నీకు ఒక వాయిస్ వినపడతా ఉంటుంది. ఓర్చుకో, ఓర్చుకో, ఇంకొంచెం ఓర్చుకో, ఇంకొంచెం ఓర్చుకో. ఇన్ని మలుపులు తిరిగావు కదా, ఇంకొన్ని మలుపులే ఉన్నాయి, ఇంకొంచెం ఓర్చుకో. ఇవి కూడా దాటేస్తే ఈ పరుగు పందెం అయిపోద్ది. ఎండ్యూర్ ఎ లిటిల్ బిట్ మోర్, ఎ లిటిల్ బిట్, ఇంకొంచెం, ఇంకొంచెం. నిన్ను పరుగు పందెం ప్రారంభమైన దగ్గర నుంచి ఇంకొంచెం ఓర్చుకొని ఒక ఆయన నీ పక్కనే నీతో పాటు పరిగెడుతూ చెప్తా ఉంటాడు, కొనసాగించువాడు ఆయనే, గురి వైపు నేను తీసుకెళ్లేది ఆయనే. ఆ గురి దగ్గర నిలబడి వచ్చేసాయి, వచ్చేసాయి, ఇంకొంచెమే ఉంది, వచ్చేయని దూరం నుండి నిన్ను పిలుస్తా ఉండేది కూడా ఆయనే. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ మూవ్ ఆన్, మూవ్ ఆన్. ఓపిక లేదా? కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ పరిగెత్తు, బట్ డోంట్ స్టాప్ ఇట్. నాకు అయిపోయింది ప్రభు అంటావా? పర్వాలేదు. తిరస్కారాన్ని ఎలా సహించాడో, భరించాడో, ఆ శ్రమని, అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి గోల్ వైపే, గురి వైపే ఎలా ఫోకస్డ్గా ఒక ఆయన వెళ్ళాడో ఆయన నువ్వు గుర్తు చేసుకుంటే నీకు కూడా ఏదో ఏదో నీ లోపల ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ యూ విల్ బి మూవింగ్. ఎలా ప్రయాణం చేస్తున్నావు ఇన్ని కాలాలు? ఐ డోంట్ నో, బట్ ఐ లుక్ అంటు హిమ్, లుకింగ్ అంటు జీసస్. యేసు వైపు చూస్తూ, యేసు శ్రమానుభవాలను, తిరస్కారపు క్షణాలని గుర్తు చేసుకుంటూ నువ్వు విశ్వాస జీవితంలో ముందుకెళ్ళిపోవచ్చు. ఎక్కడ తారతమ్యం అండి, ఎక్కడ వ్యత్యాసం అండి? నువ్వు విశ్వాసం ఉంటే చిటికలో పరిష్కారం వస్తుందని చెప్పే బోధకి, నువ్వు విశ్వాసంతో ఓర్చుకుంటే అలాగే సహించుకుంటా ముందుకెళ్ళిపోతావు. ఆయన శ్రమలను గుర్తు చేసుకొని ఓర్చుకో అని చెప్పే అధ్యాయానికి ఎక్కడండి సంపత్తం? ఎక్కడ పోలిక? ఏంటి మనం బయట వింటున్న బోధలు? ఏంటి వాక్యంలో రాయబడిన సూచన? నా మాటలు మీకు నచ్చపోవచ్చు, నేను మళ్ళీ చెప్తున్నాను. విశ్వాసం నేను ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి బ్రదర్? నాకైతే ఓపిక లేదు, నేనైతే చేతులు ఎత్తేసాను మీరంటే నా దగ్గర జవాబు ఏం లేదు. 3వ వచనమే జవాబు. అలసిపోకుండా ఉండాలనుకుంటున్నారా? విసిగిపోకుండా ఉండాలనుకుంటున్నారా? ఘోరంగా శ్రమలు అనుభవించి వాటిని భరించిన యేసుక్రీస్తు వారిని మీరు తలంచుకోండి, తలంచుకోండి. హౌ డిడ్ హీ డూ ఇట్? హీ కెప్ట్ క్వైట్. మౌనంగా ఉన్నాడు, తలంచుకున్నాడు, భరించాడు.
మెల్లగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మనకి వేరే సూత్రాలు ఎందుకుంటాయండి? ప్రభు వారికి ఒక సూత్రం ఉంది, మనం మాత్రం సక్సెస్ఫుల్ గా అరిస్తే పనులు అయిపోవాలి, కేకలేస్తే పనులు అయిపోవాలి. యేసుక్రీస్తు లైఫ్ అంతా ఓర్చుకుంటాడా? నువ్వు లైఫ్ అంతానే డిక్లేర్ అనుకుంటే తిరుగుతావా? ఏమన్నా సంబంధం ఉందా ఆ జీవితానికి ఈ జీవితానికి? హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఎ లిటిల్ బిట్ మోర్, ఇంకొంచెం ఓర్చుకో, ఇంకొంచెం ఓర్చుకో, ఇంకొంచెం ఓర్చుకో. ఆ ఓర్చుకోవటం రావట్లేదా? ఎస్, మనకు రాదు, ఎందుకంటే అది మన స్వభావం కాదు. కానీ వస్తుందా? వస్తుంది, ఎందుకంటే అది యేసుక్రీస్తు వారి స్వభావం. ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన అది మనకిస్తాడు. ట్రస్ట్ మీ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఓన్లీ వే టు సర్వైవ్ ఇన్ ఫెయిత్ లైఫ్. నో అదర్ వే, నో అదర్ వే. కొంచెం ఓర్చుకోవటమే, కొంచెం ఓపికతో వెళ్ళటమే, ఇంకొంచెం ముందుకు ఓపిక చేసుకుని వెళ్ళటమే. ఆ ఓపిక నాలోంచి రావట్లేదు, ఆ పోరాట పటిమ నాలోంచి రావట్లేదు. ఆ ఎఫర్ట్ నేను పెడితే వచ్చేది కాదు. నాకు ముందు ఒక ఆయన తిరస్కారాన్ని అంతటినీ ఓర్చుకున్నాడే, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి దారుణమైన శ్రమలను ఒక ఆయన సహించి భరించాడే, ఆయనను నేను మాదిరిగా తీసుకున్నప్పుడు, ఆయనను తలంచుకున్నప్పుడల్లా ఆయన నాకు సహాయం చేస్తాం. హీ విల్ హెల్ప్ మీ, హీ విల్ హెల్ప్ మీ. ఒక ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. గతంలో కూడా మరి చెప్పుంటాను. కోరి టెన్ బూమ్ సంగతి మీకు చెప్పుంటాను, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కోరి టెన్ బూమ్ జైల్లో చాలా దారుణమైన శ్రమలు అనుభవించింది. ఆ జైలర్ ఒక ఆయన ఆమెకి జ్వరం ఎంత ఉందో రోజు చెక్ చేయటం కోసం, నాడి పట్టుకొని చూడటం కోసం ఆమెని నగ్నంగా నిలబెట్టేవాడు. అరే, జ్వరం చెక్ చేయడానికి నగ్నంగా ఏదో నిలబెట్టాలంటే అదొక శాడిజం అనమాట. ఏంటంటే, నువ్వు ఖైదీవి, నేను అధికారిని, నా ఇష్టం. నాజీ అధికారుల దౌర్జన్యాలు అనమాట. నాజీ చెరసాల్లో ఘోరమైన అవమానాలు పడింది. అంటే ఒక స్త్రీ పడకూడని అవస్థలన్నీ ఆమె పడింది. కొన్ని సంవత్సరాల పాటు మూర్ఖులు ఎదుట నగ్నంగా నడవటం, నిలబడటం, పనులు చేసుకోవటం, అంత దుర్భరమైన జీవితం ఆమె జీవించింది. వాళ్ళు అలాగే చేయించేవాడు. ఎందుకు మనకి ఈ అవస్థ, ఎందుకు మనకి అవస్థ అని చాలాసార్లు ప్రశ్నించేది. వాళ్ళ అక్క బెట్సీ అనే ఆమె, వాళ్ళ అక్క ఓర్చుకో ఓర్చుకో, అలా అనకూడదు కోరి, ఓర్చుకో అని చెప్పేది. వాళ్ళ అక్క జైల్లోనే చనిపోయింది, ఘోరంగా చనిపోయింది. ఈమెకి ఆ కోపం అన్ని ఉండిపోయినాయి. అనుకోని పరిస్థితుల్లో వృద్ధాప్యంలో 60 ఏళ్ల వయసులో సుమారు జైలు నుంచి బయటకు వచ్చింది. ఏం చేయాలి 60 ఏళ్ల వయసులో బయటకు వచ్చి? ఇంకో పని ఏమొచ్చు? ఇంక దేని పనికి వస్తుంది ఆ వయసులో? దేవుని సువార్త చెప్పుకుంటూ ప్రయాణాలు మొదలుపెట్టింది. ప్రపంచం అంతా తిరుగుతుంది. ఒక దేశం వెళ్ళింది, ప్రేమ గురించి మాట్లాడిందట. ప్రేమ గురించి మంచి బోధ చేసి స్టేజ్ దిగ్గానే ఒక ఆయన వచ్చాడట, షేక్ హ్యాండ్ ఇచ్చాడట. మేడం చాలా బాగా చెప్పారు, నైస్ మెసేజ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడట. బదులు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి అలా అనుకొని అతను ఫేస్ ఇంకా చూడగానే రక్తం ఉడికిపోయిందట. ఇన్ని సంవత్సరాలు జైల్లో తను ఎవరైతే పైశాచిక కృత్యాలు చేసి తను టార్చర్ చేశాడో ఆ జైలర్ తను ఎదురుగున్నాడట. వాడిని చూస్తేనే రక్తం మరిగిపోతుందట. వాడేమో షేక్ హ్యాండ్ చేయిజాప అలాగే చూస్తున్నాడు. ఏమో షేక్ హ్యాండ్ ఇవ్వటానికి మనసు లేదు. వాడిని చంపాలంత కోపం పుట్టుకొచ్చేస్తుంది. మరోవైపు మనస్సాక్షి పనిచేస్తుందట. ఇప్పుడు దాకా నువ్వు దేని మీద వాక్యం చెప్పావు? ప్రేమ గురించి కదా నువ్వు చెప్పింది. ఇప్పుడు వాడిని చూసి ఈసరించుకొని వెళ్ళిపోతే వాడేమంటాడు? చుట్టూ ప్రజలే ఉంటారు. అంటే ఏం ఆలోచిస్తుందంట, ఇటువంటి వాడిని నేను ఇంకా మళ్ళీ లైఫ్ లో భరించాలి. ఇప్పుడు కూడా వచ్చాడా, ఇక్కడ కూడా నేనే మళ్ళీ అవుతా మాట్లాడాలా? ప్రభా, నా వల్ల కాదు ప్రభా. మనసులో ప్రార్థన చేస్తుందట.
ఇవన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి, అంతర్మదనం అంతా కూడా. ప్రభు, నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నేనైతే ఈ మనిషిని ప్రేమించలేను, నా వల్ల అయితే కాదు. ఇఫ్ ఓన్లీ యూ కెన్ హెల్ప్ మీ. అచేతనంగా ఆ చేయి పైకి లేసిందట, గాల్లోకి షేక్ హ్యాండ్ ఇచ్చేసిందట. తను ఆశ్చర్యపోయిందంట, నేను ఇవ్వగలనా షేక్ హ్యాండ్? అతను ఆశ్చర్యపోయాడంట, అమ్మ మీరు నాకు షేక్ హ్యాండ్ ఇస్తారు నేను ఊహించలేదు, మీరు ఎవ్వరు తిట్టుకొని ఏసడించుకొని వెళ్ళిపోతారు నేను అనుకున్నాను, బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ యూ వుడ్ షేక్ యువర్ హ్యాండ్స్ విత్ మీ. అప్పుడు కోరిట అనుభవం ఉందంట, నేను అనుకోలేదు సార్, ఎందుకంటే నాకు కూడా ఆ ప్రేమ రాదు, బట్ ఇట్ ఈస్ క్రైస్ట్ హూ హెల్ప్స్ అస్. నా లోపల ఉన్న క్రీస్తు, ఆయన ప్రేమ నాకు సహాయం చేయబట్టి నేను ఇవాళ మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి మీతో మాట్లాడగలుగుతున్నాను. నేనైతే మిమ్మల్ని హేట్ చేస్తాను, బట్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ ఐ కెన్ లవ్ యూ, ఐ కెన్ లవ్ యూ. రిచర్డ్ వుర్మ్బ్రాండ్ అని ఆయన పేరు మీరు వినుంటారు. ఆయన ఒకసారి ఎక్కడో ఒక దొంగ రిచర్డ్ వుర్మ్బ్రాండ్ దోచుకోటానికి వచ్చాడు. వాడు దొంగని అర్థమైపోయింది. ఆ దోచుకోటానికి అది ఎక్కడో చోట పరిచయం అయ్యాడు. ఒక హోటల్లోనే ఎక్కడో కాఫీ తాగుతూ ఉంటే కనపడ్డాడు. ఐఎమ్ నాట్ షూర్ ద ఇన్సిడెంట్, బట్ అతను ఏమన్నాడంటే, నేను దొంగని అని ఓపెన్ గా చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు. ఈయనేమో నేను పాస్టర్ని అని చెప్తున్నాడు. మాటల్లో వాడు తను చేసిన నేరాలు, అఘాయిత్యాలన్నీ గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆ మాటల్లో, నేను ఒక ఆయన్ని చంపాను, అసలు ఇంతవరకు ఎవరికి దొరకలేదు, పోలీసులు ఇంతవరకు నన్ను పట్టుకోలేదు, ఆధారాలు లేకుండా చంపేశాను. ఈయన మాటల్లో మెల్లగా ఎవరిని చంపావు, ఎవరతను అని అడిగితే అతను చెప్పిన వివరాలు విని రిచర్డ్ వుర్మ్బ్రాండ్ ఆశ్చర్యపోయాడు. అతను ఎవరిని చంపాడు అంటే వుర్మ్బ్రాండ్ సొంత మామగారిని చంపాడు, అంటే తన భార్య తండ్రిని చంపాడు. ఇతనికి ఎలాగైనా సువార్త చెప్పాలని ఒక పక్క అనిపిస్తుంది. అతను చేసిన పనికి ఒక పక్క కష్టంగా కూడా ఉంది, బాధగా కూడా ఉంది. అరే, నా కుటుంబ సభ్యుల్ని చంపేశాడు, వీడిని ఎట్లా ప్రేమించాలి, నేను వీడిని పోలీసులు పట్టించినా, లేకపోతే ప్రేమించినా, క్షమించినా, వీడికి సువార్త చెప్పనా, రకరకాలుగా స్ట్రగుల్ అవుతున్నాడు. మనసు చేసుకుని అన్నాడట, బ్రదర్, మీరు చెప్పిన ఈ స్టోరీ గనక నా వైఫ్ వింటే తను మిమ్మల్ని హగ్ చేసుకొని మీకు సంతోషంగా మాట్లాడుద్ది మీతో అన్నాడు. వాడు ఆశ్చర్యపోయాడట. ఎందుకని అంటే, మీరు చంపింది ఎవరినో కాదు, మా మామగారిని, బట్ నో మై వైఫ్ విల్ రియల్లీ ఫర్గివ్ యూ, మై వైఫ్ విల్ రియల్లీ బి హ్యాపీ టు మీట్ యూ అన్నాడు. వాడికి అది చాలా వెటకారంగా అనిపించిందంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నీ భార్య తండ్రిని చంపానని నీ భార్యకి తెలిస్తే ఆమె వచ్చి నన్ను కౌగిలించుకొని ప్రేమగా నాతో మాట్లాడి బ్రదర్ అని పిలుస్తుందా? ఉంటారు అల్లటోళ్ళు దేశంలో? లేదు, ఆమె పోలీసులు కంప్లైంట్ చేస్తుంది, నేను నమ్మను అన్నాడు. ఈయన అన్నాడంట, ఒక ఏమంటాం ఆయనలో ఒక ఉత్సుకతను రెచ్చగొట్టేలాగా, ట్రస్ట్ మీ మై బ్రదర్, ట్రస్ట్ మీ, యూ రియల్లీ be surprised to see my wife do such things. She's a nice woman. అని ఏంటో అతనికి ఒకలాంటి నేను అలా చెప్తే ఏం చేస్తావు చూద్దాం అని అతనికి అనిపించేలా చేసి తన ఇంటికి తీసుకొచ్చి తన భార్యకి చెప్పాడట. అమ్మా, మరి ఈయన ఎవరంటే పలానా, అప్పుడు ఇలా చంపాడే మీ నాన్నగారిని, ఈయన ఆయనే అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా అమ్మాయి వచ్చేసి దగ్గర తీసుకొని బ్రదర్ వెల్కమ్ అని కౌగిలించుకొని ఇంట్లో తీసుకెళ్లి ఆతిథ్యం ఇస్తా ఉంటే అర్థం కాలేదంట. ఆ రౌడీకి వాళ్ళ ప్రేమ ఏంటో అర్థం కాలేదట. ఆ ఇంట్లోనే అక్కడే ఏడ్చి మోకరించి, హౌ కమ్ యూ పీపుల్ లవ్ మీ, హౌ కమ్ యూ పీపుల్ లవ్ మీ. వాళ్ళు అన్నారట, నువ్వు చేసింది మాకు బాధే, బట్ వీ లవ్ యూ బికాస్ ఆఫ్ క్రైస్ట్. వీఆర్ ఎ ఫ్యామిలీ మై డియర్ బ్రదర్, we still love you. దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, దేవుడు మమ్మల్ని క్షమించాడు, మేము కూడా నిన్ను ప్రేమిస్తాం, నిన్ను క్షమిస్తాం.
మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి వస్తాయి ఆ వాల్యూస్? నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ అబద్ధ బోధకుడికి, ఈ వాల్యూస్ మీరు ఎప్పటికీ మీ సంఘస్థులు నేర్పించలేరు మై డియర్ ఫ్రెండ్స్. ప్రాస్పరిటీ బోధించేవాడు ఎవ్వడు ఎండ్యూరెన్స్ నేర్పించలేడు. ఐ ఛాలెంజ్. ప్రాస్పరిటీ నేర్పించేవాడు ఎవడు హ్యూమిలిటీ నేర్పించలేడు. ఐ ఛాలెంజ్. ప్రాస్పరిటీ నేర్పించేవాడు ఎవడు ఫర్గివ్నెస్ నేర్పించలేడు. ఐ ఛాలెంజ్. శ్రమలు పడిన ఒక క్రీస్తు నేర్పిస్తాడు మనకి. మన ప్రభువు క్షమించాడు, మన ప్రభువు ఓర్చుకున్నాడు, మన ప్రభువు సహించాడు, మన ప్రభువు ప్రేమించాడు. మీరు కూడా అలాగే చేయండి అని బైబిల్ చెప్తుంది. ఆయన మన ఎదుట మాదిరి ఉంచిపోయాడు, మనం కూడా అలాగే చేయాలని కోరుకున్నాడట. మీరు ఎవరైనా విశ్వాస జీవితంలో కృంగిపోయారా? మీ పర్సనల్ లైఫ్స్ లో డిసప్పాయింట్ అయిపోయారా? ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ మై లైఫ్ అండి అని అనుకుంటున్నారా? మినిస్ట్రీ చేయటం ఆపేద్దామండి అని అనుకుంటున్నారా? నాకే హోప్ లేదండి, నాకు నమ్మకం పోయింది, రకరకాల ప్రయత్నాలు చేశాను, నో యూజ్ అని మీరు అనుకుంటున్నారా? రిమెంబర్ క్రైస్ట్. తిరస్కారాన్ని ఎలా సహించాడో ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుని, అవమానాన్ని ఎలా భరించాడో ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుని. He will teach you. He will teach you. మీకు ఎక్కడి నుంచో ఒక బలం వస్తుంది, ఎక్కడి నుంచో మీకు ఒక చిన్న లైట్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తుంది. మీరు మళ్ళీ మొదలు పెడతారు ప్రయాణం. మళ్ళీ అందరూ అడుగుతారు, ఏంట్రా మళ్ళీ మొదలు పెట్టావా? ఎస్, మళ్ళీ మొదలు పెట్టా. ఎట్లా? మళ్ళీ నాకు ఓపిక వచ్చింది. I'll move on. I'll move on. బికాస్ నాకు ఎదురుగా దూరంగా యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు. ఆయన ఎలా ఓర్చుకున్నాడో నాకు కనపడుతున్నాడు. ఆయన నాకు మాదిరి. ఆయన వైపే చూస్తూ ఆయన నేను వెంబడిస్తూ ఉంటాను. ఏ రోజుకి ఆ రోజు వెళ్తా ఉంటాను. ఓపికతో పరుగు పందెంలో ముందుకు వెళ్తా ఉంటాను. దట్ ఈస్ అవర్ క్రిస్టియన్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్. ఏ రోజుకి ఆ రోజే, ఏ రోజుకి ఆ రోజే. ఈ రోజుకి దాటేసామా, అమ్మయ్య రేపు ఇంకొక రోజు పరిగెద్దాం. రేపు కూడా అయిపోయిందా, ఏమయ్యా మీరు ఎల్లుండి పరిగెద్దాం. డే బై డే, step by step, we endure, we run the race, looking unto Jesus. Thank you. Over to Anil.